మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. దేనికి స్తోత్రం. అందరూ ఆసక్తిగా ఉన్నారు ఈ దినాన్ని దేవుని యొక్క మాటలు వినడానికి. ఒకసారి గట్టిగా దేవునికి మహిమ చెల్లిందాం. దేనికి స్తోత్రం. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. మనకు దేవుడు చాలా గొప్ప దేవుడు. మనకు దేవుడు ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు. నాకు భార్య ఇంతవరకు కూడా సాక్ష్యాన్ని పంచుకుంది, మీ అందరికీ తెలుసు. ఆమె యొక్క సాక్ష్యాన్ని చెప్పింది, నేను కూడా క్లుప్తంగా నా యొక్క సాక్ష్యం కూడా చెప్తాను. ఆమె ఎప్పుడైతే బలహీన పడినప్పుడు నేను కువైట్ నుంచి ఇండియాకి తీసుకొచ్చాను. కువైట్ నుంచి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించి మరలా నేను వెళ్ళిపోయాను. మరలా కొన్ని రోజులకి ఈమె చాలా బలహీనం అయిపోయింది. జస్ట్ ఒక 1 month 2 monthsలోనే మరలా మా కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి అడిగిన తర్వాత ఆ మేనేజరు జస్ట్ ఒక 15 రోజులు ఎమర్జెన్సీ లీవ్ ఇచ్చారు నాకు కంపెనీలో. సరే తీసుకుని వెళ్ళాను. 15 రోజుల నుంచి మించి ఒక 20 days దరిదాపుకుండి మరలా వచ్చేసాను. మరలా వచ్చేసిన తర్వాత మరలా ఒక 2 months 3 monthsకి మరలా ఈమె మళ్ళీ బలహీనం అయిపోయింది. ఆల్రెడీ 2 months లీవ్ తీసుకున్నాను, 2 నెలలు సెలవు తీసుకున్నాను, మరలా ఒక 15 రోజులు మరలా ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్నాను. మరలా సెలవు అంటే ఎవరిస్తారు చెప్పండి? చాలా కష్టం. కానీ దేవుని కృపను బట్టి మరలా దేవుడు సహాయం చేస్తే మూడోసారి నేను వెళ్ళే సమయానికి అక్కడ ఆల్రెడీ ఒక మేనేజరు మారిపోయి కొత్త మేనేజర్ వచ్చాడు. మరలా నేను వెళ్ళి, సార్ ఇట్లా వెళ్ళాలి, మా మిస్సెస్ కొంచెం బలహీనతగా ఉంది అని చెప్పేసి అంటే దేవుని యొక్క కృపను బట్టి సెలవు ఇచ్చారు. ఈసారి ఇంచుమించుగా 2 నెలలు ఉన్నాను ఇంటి దగ్గర. మరలా రిటర్న్ వచ్చిన తర్వాత ఉండి మరలా చాలా సీరియస్. మా నాన్న ఫోన్ చేశాడు, ఏమనంటే, చిన్న ఇంకా మన ఇంటి దీపం ఆరిపోయిందిరా అన్నాడు నాకు ఫోన్ చేసి సాయంత్రం 5-6 టైంకి. మరలా వెంటనే నేను కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, యాక్చువల్లీ నేను 2 నెలల సెలవు తీసుకుని మళ్ళీ వెళ్ళేటప్పటికి మరలా మేనేజర్ మారిపోయాడు. మా కంపెనీ మేనేజర్, ఈ 3వ మేనేజర్ అన్నమాట. మరలా అతన్ని సెలవు తీసుకుని వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. అంటే నేను ఇంచుమించు 4 సార్లు వెళ్ళటానికి 3 మేనేజర్లు దేవుడు మార్చాడు. దేని స్తోత్రం కలిగిన గాక. ఆయన రాజులను అధికారులను మార్చేటువంటి గొప్ప దేవుడు మన యొక్క దేవుడు. మరి నా యొక్క భార్యకి సహాయం చేయటానికి మేనేజర్ల సహితం కూడా మార్చివేశాడు. అంతేకాదు, అప్పుడు కువైట్ ప్రాంతంలో ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియా వస్తే కనుక 6 నెలల వరకు ఉండొచ్చు. 6 నెలలు దాటితే ఆటోమేటిక్గా వీసా క్యాన్సిల్ అయిపోతుంది, రెసిడెన్సీ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఈమంతా కూడా ట్రీట్మెంట్ అంతా కూడా తీసుకుని బాగా రికవర్ అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండి, యాక్చువల్గా ఎప్పుడైతే ఫస్ట్ టైం నీరసం చేస్తుందో అప్పుడు 2 సంవత్సరాలకి అక్కమ్మ కొట్టించుకుని, అంటే రెసిడెన్సీ వీసా వేయించుకుని రావటం జరిగింది 2 సంవత్సరాలకి. ఈ 2 సంవత్సరాలు కూడా ఇవి కరెక్ట్గా నీరసంతోనే సరిపోయింది. మరలా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి అక్కమ్మ కొట్టించాను. అయితే ఇప్పుడు కానూను రూల్స్ ఎలా ఉన్నాయంటే కనుక 4 నెలల వరకే పర్మిషను, 6 నెలల వరకు లేదు. 4 నెలలు దాటితే ఇంకా క్యాన్సిల్ అనమాట వీసా, కువైట్కి వెళ్ళడానికి ఉండదు. చూడండి, నాకు భార్య బలహీనతగా ఉన్నంతకాలం కూడా దేవుడు ఎంత కృప చూపించాడంటే మేనేజర్లను మార్చాడు. రెండవదిగా ఈ కువైట్లో 6 నెలలు, అంటే ఇండియాలో 6 నెలల వరకు ఉండటానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మరలా అవన్నీ కూడా మారిపోయినాయి. మరలా మేము ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయిపోయినాయి. అంతకుముందు మేము కువైట్కి వెళ్ళిన తర్వాత కరోనా వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది. అంటే ఏ విషయంలో కూడా దేవుడు ఏం చేయలేదు తెలుసా? మమ్మలను సిగ్గుపరచలేదు. అనేక అద్భుతమైన కార్యాలు మా పట్ల చేశాడని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక 20 minutes మీతో పంచుకుంటాను. నేను ఎక్కువ సమయాన్ని పంచుకోను, కానీ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో ఇక దినాన్ని మీకు తెలియజేసి నేను క్లుప్తంగా ముగించేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యానికి మనం వెళ్ళిపోదాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక ఇండుటకు సాధనములను కల్పించున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, భక్తుడైనటువంటి దావీదు గారికి 8 మంది భార్యలు, దగ్గరగా 10 మంది ఉపపత్నులు ఉన్నారు.
అయితే ఈ 8 మంది భార్యల్లో మొదటి భార్య ఎవరంటే గనక మేకాలు, మీ అందరికీ తెలుసు. సౌలు యొక్క కుమార్తె యొక్క మేకాలు. రెండవ భార్య ఎవరంటే గనక అహీనోయోమి, ఆమె రెండో భార్య. అయితే ఈ రెండో భార్యకి ఒక కుమారుడు అన్నాడు. అతడు ఎవరంటే గనక అమ్నోను అనేటువంటి వ్యక్తి. అయితే ప్రియదేని బిడ్డలారా, నాలుగో భార్య యొక్క కుమార్తెలు ఎవరంటే గనక అబ్షలోము, తామారు అనేటువంటి కుమార్తెలు ఉన్నారు. ఈ యొక్క అమ్నోను ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క దావీదు యొక్క భార్య అయినటువంటి మయాకకి ఇద్దరు బిడ్డలు అనమాట, అబ్షలోము అలాగే తామారు. వీళ్ళు చాలా సౌందర్యవంతులు, ఆ దేశంలోనే చాలా అందగత్తె అనమాట. ఆమె ఎవరు? తామారు. తన అన్న అయినటువంటి అమ్నోను ఆమెను మోహించి ఆమెను పాడు చేస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి దావీదు చాలా భయంకర కోపం తెచ్చుకుంటాడు. అలాగే ఈ విషయం తెలిసినటువంటి తనకి అన్న అయినటువంటి అబ్షలోము కూడా ఎలాగైనా సరే చంపేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. భక్తుడైన దావీదు గారేమో చాలా ఏడ్చి దుఃఖపడి ఆ కుమారుడిని ఏమీ చేయకుండా అట్లా వదిలేస్తాడు అనమాట. అయితే కోపగించుకున్నాడు కానీ ఏమీ చేయలేదు, కనీసం జైల్లోనూ పెట్టలేదు, అతడు చేసినటువంటి పాపానికి ఎటువంటి శిక్ష విధించలేదు. కానీ ఈ యొక్క తామారు యొక్క అన్న అయినటువంటి అబ్షలోము ఏం చేస్తాడంటే కనుక భయంకర కోపం పెంచుకుంటాడు. ఎందుకంటే తన యొక్క చెల్లి పాడైపోయిందని చెప్పేసి వాడిని ఎట్లయినా సరే చంపేయాలి, వాడిని ఎట్లయినా సరే శిక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగి దరిదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సమయంలో ప్రియదేని బిడ్డలారా, బొచ్చే కత్తిరించే కాలం వచ్చినప్పుడు అందరికీ ఆ రాజు యొక్క కుటుంబం విందు ఏర్పాటు చేయటం ఆనవాయితీ అనమాట. అయితే ఈ యొక్క అబ్షలోము ఏం చేస్తాడంటే కనుక ఆ విందుని ఏర్పాటు చేసి రాజు దగ్గరికి వచ్చి, రాజా నేను అంటే వాళ్ళ యొక్క తండ్రి కదా, నాన్నగారు నేను విందుని ఏర్పాటు చేస్తున్నాను, మీరు అలాగే కుమార్తెలు అందరూ కూడా రావాలి యొక్క విందుకనంటే, ఇది జరిగి ఈ యొక్క తన యొక్క చెల్లెని చేర్చినటువంటి అమ్నోని విషయమై చాలా బాధపడుతూ దాదాపు 2 సంవత్సరాలు కూడా మనశాంతి లేకుండా దావీదు ఉన్నాడు. ఆ విషయమై ఈ యొక్క అబ్షలోము అడిగినప్పుడు విందు ఏర్పాటు చేస్తే నేను రాను, దయచేసి నువ్వు వెళ్ళు అంటే అప్పుడు ఒక కోరిక కోరుతాడు ఈ యొక్క అబ్షలోము. ఏమని తెలుసా? నాన్నగారు సరే మీరు రాకపోతే రాలేదు, నా యొక్క అన్న అయినటువంటి అమ్నోను పంపించండి అంటే సరేని ఆజ్ఞవిస్తే అమ్నోను అలాగే రాజకుమారులు కూడా అందరూ వస్తారు ఇక విందుకు వచ్చిన తర్వాత ఉండి ఈ యొక్క అబ్షలోము ఏం చేశాడు? దరిదాపుగా 2 సంవత్సరాలు పగబట్టాడు కదా, ఎట్లా అయినా సరే చంపాలని. ఆ యొక్క స్థితిని చూసి ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే కనుక తన యొక్క అన్నని చంపివేశాడు. ప్రియదేని బిడ్డలారా, చంపివేసి అక్కడి నుంచి పారిపోతాడు. అయితే దావీదుకి ఈ విషయం తెలిసి చాలా మరలా దుఃఖిస్తాడు. అయ్యా అబ్షలోము ఎంత పని చేస్తావని. ఎందుకని? ఇంటికి పెద్ద కొడుకు ఎవరు? అమ్నోను తప్పు చేశాడు, శిక్షించలేదు, ఆ విషయంలో కూడా బాధపడ్డాడు. అయితే ఆఖరికి చనిపోయిన తర్వాత ఉండి ఈ వ్యక్తి దావీదు గారు అతని యొక్క కుమారుడు విషయం బాధపడ్డాడు. ఆ బాధ ఇంచుమించు 2-3 సంవత్సరాలు ఆ బాధ అనుభవించాడు. అయితే ఈ 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఉండి ఆ బాధ కాస్త కొంచెం తగ్గి అతని యొక్క కుమారుడు అయినటువంటి ఆ యొక్క అబ్షలోము విషయమై అతడు ఏం చేస్తాడంటే కనుక ఆ బాధ తగ్గి ఇతని మీద కొంచెం మనసు కలిగింది. ఎట్లా కొడుకు చనిపోయాడు, ఉన్నవాడు ఆ అబ్షలోమైనా బాగుంటే చాలు అన్నట్లుగా ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు అతని యొక్క సేనాధిపతి అయినటువంటి యోవాబు ఈ విషయం అంతా కూడా గమనించి ఏం చేశాడంటే కనుక తెకోవ అనేటువంటి ప్రాంతం నుంచి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆ స్త్రీకి ఎలా చెప్పాడు, నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లుగా నువ్వు కరెక్ట్గా ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా నువ్వు చెప్పు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తే వెళ్ళి రాజుతో మాట్లాడుతుంది. రాజా, నాకు 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులు ఒకడు ఇంకొకడిని వాళ్ళు దెబ్బలాడుకుని చంపేయడం జరిగింది. నేనేమో చాలా బీద విధవరాల్ని, అసలు నా స్థితే చాలా దీనస్థితిలో ఉన్నాను. అయితే ఉన్న ఒక్కగానొక కొడుకుని కూడా నా కుటుంబీకులు మా యొక్క గ్రామస్తులందరూ అంటారు ఖచ్చితంగా వాడు చంపాలి, ఎందుకంటే కనుక తన యొక్క సహోదరుని చంపాడు కనుక చంపివేయాలని చెప్పేసి అని గొడవకు వస్తున్నారు. రాజా, నువ్వే నా కుటుంబాన్ని రక్షించాలి, నాకంటే దిక్కులేనటువంటి దాన్ని ఆ కొడుకు కూడా చచ్చిపోతే నా పరిస్థితి ఏమవును అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆ యొక్క భక్తుడు దావీదు గారు అంటారు, ఏమని తెలుసా, సరే నీ మీద కానీ నీ కొడుకు మీద కానీ ఏ ఒక్కడు చెయ్యి వేయకూడదని చెప్పేసి నేను వారికి ఆజ్ఞాపిస్తాను, నీ వెంట్రుకైనా సరే కింద రాలదు అని చెప్పేసి ఆ ఆజ్ఞ జారీ చేస్తాడు. సరే రాజా, ఒక్క విషయం ఏమనుకోద్దు,
అయితే నీ కొడుకుల్లో ఒక కొడుకు చనిపోయాడు కదా, రెండో కొడుకేం పారిపోయాడు, మరి ఆ కొడుకును కూడా ఎందుకని నువ్వు చంపాలని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు? మనకి దేవుడేమో దూరం అయిపోయినటువంటి వాళ్ళని, పాడైపోయినటువంటి వాళ్ళని వాళ్ళు రక్షించాలని కోరిక కలిగి ఉన్నాడు కదా, వాళ్ళు ఇంకా బాగుపడాలని కోరిక కలిగి ఉన్నాడు కదా, దూరస్తులైనటువంటి వారిని ఎలాగైనా సరే రప్పించాలని చెప్పి సాధనాలు ఏర్పాటు చేస్తాడు కదా రాజా, మరి ఎందుకు అట్లా చేస్తున్నావంటే అప్పుడు జ్ఞానము కలిగి సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ యొక్క స్త్రీని పంపించి యాకోబుకు ఆజ్ఞ చేస్తాడు, సరే అబ్షాలోముని పిలిపించండి అని. దేని మహిమ కలుగును గాక. అప్పుడు చెప్తుంది ఏమని తెలుసా, ఈ 14వ వచనంలో, మనమందరం చనిపోతాం కదా రాజా, అయితే నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము, ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే తనకు తోలివేయబడినటువంటి వాడు తనకు దూరస్తుడు కాక ఇందుటకు సాధనాలు కల్పిస్తున్నాడండి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి నోవహు కాలంలో కూడా ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి జనాంగం అంతా కూడా పాపం చేస్తే వారు కూడా రక్షించబడాలని దేవుడు ఒక సాధనాన్ని తయారు చేశాడు. ఏంటది? వాడనేటువంటి సాధనాన్ని తయారు చేశాడు. యోనా కూడా అతడు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఎటువంటి వాహనాన్ని ఏర్పాటు చేశాడు? చేప అనేటువంటి వాహనాన్ని తయారు చేశాడు. ఇట్లా దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన ఏదో ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? మనము నిరంతరము కూడా ఆయనతో జీవించాలని, నిరంతరము కూడా ఆయన దగ్గర మనం నివాసం చేయాలని, నిరంతరము కూడా ఆయనతో కలిసి సంతోషించాలని ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఏం చేస్తున్నాడు ఆయన మన కొరకు సాధనాలు కల్పించుకుంటూ వస్తున్నాడు. ప్రవక్తలు ఒక సాధనం, సేవకులు ఒక సాధనం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అట్లా సాధనాలు ఆయన కలిగి చేసుకుంటూ వస్తున్నాడు. నిజానికి దేవుడు దూరం చేశాడా, లేకపోతే మనమే దూరం అవుతున్నామంటే కనుక ఒకసారి వాక్యం చూస్తే మీకు త్వరగా నేను చెప్పేస్తాను, రెఫరెన్సెస్ చదివించను ఎక్కువ, ఎందుకంటే సమయం తక్కువ కనుక. అవాదములు పాపం చేశారు కదా, చేశారా? చేసిన తర్వాత ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడటానికి ఆయన ఆసక్తి కలిగి ఆయన సాయంత్రం పూట చల్లని పూట వచ్చి, ఆదామా ఎక్కడున్నాను అంటే ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? చెట్టు చాటున ఉన్నాను అన్నాడు. అవమ్మా నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నదామే? పొట్ట చాటున ఉన్నదా ఒక ఆమె. ఒకడేమో చెట్టు చాటుకి వెళ్ళాడు, ఇంకొక ఆమె పొట్ట చాటుకి వెళ్ళింది. అందుకనే చాలా మంది పొట్ట చుట్టూ తిరుగుతుంటారు ఆడవాళ్ళు. అప్పటి నుంచి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెట్టు చాటుకు ఒకరు పుట్ట చాటుకు వెళ్ళారు, కానీ దేవుడు అది కోరుకున్నాడా? కోరుకోలేదు. దేవుడు కోరుకునేది ఆయనతో సహవాసం చేయటం. దేవుడు వచ్చినప్పుడు వీళ్ళకే దూరం అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? వారు పాపము చేశారనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అంటే ఏంటి? పాపము చేయటం వల్ల దేవునికి ఏమవుతున్నాం తెలుసా? దూరం అయిపోతున్నాం, దూరస్తులం అవుతున్నాం. చూడండి, ఎప్పుడైతే పాపం చేస్తామో 3 విషయాల్లో మనం దూరం అయిపోతాం. ఏ విషయాల్లో తెలుసా? మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు ఈ యొక్క అవాదములతో, మీరు ఈ పండు దినమని ఏమవుతారన్నాడు? చచ్చేదం అన్నాడు. నిజంగా జరిగిందా? చచ్చినట్టు అక్కడ చూసామా? చూడలేదు. చావు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే కనుక అది ఎడబాటు, లేదంటే కనుక వేరుపాటు అని అర్థం చేసుకోవాలి. వేరుపాటు. ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా పూర్తిగా నశించిపోయినట్లు మనం చూడం. ఆఖరికి ఒక వ్యక్తి పాపం చేసి చనిపోయిన తర్వాత ధనవంతుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? అంటే చనిపోయాడా వ్యక్తి? అది శాశ్వత మరణం కాదు. అది ఎల్లప్పుడూ కూడా దేవునికి వేరుబాటు అని మీకు జ్ఞాపం చేస్తున్నాను. మనం పాపం చేసినప్పుడు మన ఇష్ట ప్రకారంగా యెషయా గ్రంథంలో ఉంటుంది, ప్రతివాడు తన ఇష్టమైన మార్గమునకు తొలగిపోయి ఏం చేస్తాడంట? ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాడు? దేవునికి మరుగైపోతూ ఉన్నాడు, దేవునికి వేరుపాటు అయిపోతున్నాడు. ఈ వేరుపాటే దాన్ని డెత్ అని మనం జ్ఞాపం చేసుకోవచ్చు. చూడండి, ఈ వేరుపాటులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక స్పిరిచువల్ డెత్ అనమాట. అంటే ఆత్మీయ వేరుబాటు, లేదంటే కనుక ఆత్మీయ మరణం. అది ఎట్లా జరిగింది? అవాదములు పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా జరిగింది ఏంటి తెలుసా? స్పిరిచువల్ డెత్ అనేది జరిగింది. స్పిరిచువల్ డెత్. మనం అనుకుంటాం చాలాసార్లు, బాప్తిజం తీసుకున్నాం కదా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది అని భావిస్తాం, కానీ మనం ఇంకా దేవునికి చాలా దూరంగా బ్రతుకుతుంటారు. అలాంటి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ఉండదు. అంటే వాళ్ళు ఏమయ్యారు? స్పిరిచువల్ డెత్లోకి వచ్చారు వాళ్ళు. స్పిరిచువల్ డెత్. బైబిల్ గ్రంథంలో మీకు జ్ఞాపం చేస్తాను చూడండి, దావీదు పాపం చేసినప్పుడు ఎట్లా ఏడ్చాడు ఏమని తెలుసా? 51వ కీర్తన చూడండి, 11వ వచనం ఒకసారి చూడండి, ఏమనుంది?
నీ సన్నిధిలో నుండి నీ పరిశుద్ధాత్మను, అది చూడండి, ఎప్పుడైతే పాపం చేస్తామో స్పిరిచువల్ డెత్ వస్తుంది. అక్కడ ఏమొస్తుంది? ఆత్మీయ మరణం వస్తుంది. అంటే దేవునికి మనకి పూర్తిగా ఎడబాటు అనేది మనకు వస్తుంది. పరిశుద్ధాత్మకి మనకి ఎడబాటు వస్తుంది. దావీదు కూడా దాన్ని గ్రహించాడు. అయ్యా, నేను పాపం చేస్తాను నీకు విరోధంగా, అయితే నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు, నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకమని వేడుకున్నాడు. ఒక ఆయన అయితే అసలు దేవుని యొక్క ఆత్మ ఉందో లేదో కూడా గ్రహించుకోలేకపోయాడు. ఒక ఆయన ఎవరో తెలుసైనా? సంసోను అనేటువంటి వ్యక్తి. మంచి సిస్టర్ కరెక్ట్గా చెప్పారు. ఎవరు? సంసోను ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా అతడు ఈ లోకానికి ఒక ప్రవక్తగాను లేకపోతే ఒక న్యాయాధిపతిగాను ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే పాపం చేశాడో దెలీలా అంటూ ఉంది, సంసోనా లెగో, ఫిలిస్తీన్లకి వేరుగా నువ్వు వెళ్ళి వాళ్ళకి యుద్ధం చేయి, లేదా ఫిలిస్తీన్లు వచ్చారు వాళ్ళ మీద లేచిపోడంటే అని విర్రవీగాడు. కానీ అప్పుడు ఒక విషయాన్ని అతను మర్చిపోయాడు. అక్కడ రాయబడింది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 16:26 చూడండి. సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసెనని. అది కొంతమంది తెలియదు. ఈ స్పిరిచువల్ డెత్ ఏంటంటే చాలామందికి తెలియదు. మనం అనుకుంటాం జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ ఎవరంట అది. మనం అట్లా ఉండకూడదు. క్రైస్తవ బిడ్డలుగా మనము ఆత్మీయ స్థితిలో జీవించేటువంటి వారుగా ఉండాలి. ఈ సంసోను ఎలా ఉన్నాడు తెలుసా? ఎప్పట్లాగా నేను బాగానే ఉన్నాను కదా, నేను చాలా బలంగా ఉన్నాను కదా, లేచి వారి మీద పడదామని లేచేటప్పుడు ఏమి లేదంట అతనిలో. దేవుని యొక్క ఆత్మ లేకుండా పోయింది. అతడు స్పిరిచువల్ డెత్ దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రియమైన బిడ్డలారా, ఫిజికల్ డెత్ అనమాట. అంటే సహజంగా మన యొక్క శరీరాన్ని లో నుంచి ఆత్మ వేరవటం, అది ఫిజికల్ డెత్ అందరికి వస్తూ ఉంటుంది. మొదటిది ఏంటది? స్పిరిచువల్ డెత్. రెండవది ఫిజికల్ డెత్. ఇది ఎలా వచ్చిందంటే కనుక అవ్వాదములు పాపం చేసినప్పుడు జరిగిన విషయం చూడండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 5:12 చూడండి. ఒక మనుష్యుని ద్వారా పాపము లోకంలోనికి వచ్చెను, పాపము ద్వారా ఏమొచ్చిందంట? మరణమును వచ్చెను. అలాగునని మనుషులందరూ పాపం చేస్తున్నందున మరణము అందరికీ. ఇది ఫిజికల్ డెత్ ఎవరికి వచ్చింది? అందరికి వచ్చేసింది భూమి మీద. ఫిజికల్ డెత్ వచ్చింది. రెండవదిగా అవాదములు చేసిన పాపాన్ని బట్టి. రెండవదిగా ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఫిజికల్ డెత్ కూడా వచ్చేసింది. మూడవదిగా ఎవరైతే దేవుని దూరంగా బ్రతుకుతున్నారో ఆఖరికి శాశ్వతమైనటువంటి మరణం, అంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి వేరుబాటు, అంటే ఎటర్నల్ డెత్ అనేటువంటిది కూడా వచ్చేసింది ప్రియమైన బిడ్డలారా. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21:8 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, ఆబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందు. ఇది రెండవ మరణం. అది ఎటర్నల్ డెత్ అనమాట. అంటే ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా దేవుని దగ్గరికి ఏ మాత్రం కూడా వ్యక్తిని తీసుకురావటం సాధ్యం కాదు. ఇంకా అది ఆ తీర్పులోకి వచ్చేసినట్లు. ఇప్పుడు ఒకవేళ స్పిరిచువల్ డెత్ కనుక మనకు వచ్చి ఉంటే, మరలా దేవుని వేడుకుంటే కనుక మనం మరలా తిరిగి చేయటం ఆయనకి సాధ్యమే. రెండవది ఫిజికల్ డెత్ వచ్చినా కానీ ఒకవేళ దేవుడు మరలా దాన్ని లేపగలిగిన శక్తిమంతుడే, కానీ ఇది రెండవ మరణం లేదా పూర్తి ఎడబాటు అనేది వస్తే కనుక దేవుడు ఇంకెన్నటికీ అక్కడి నుంచి తీసుకురావటం సాధ్యం కాదు. మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు? స్పిరిచువల్ డెత్లో చాలామంది ఉన్నాం. కాబట్టి మనం మరలా జీవింపబడాలని మీకు జ్ఞాపకము చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క తెక్కువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్త్రీ మాట్లాడుతూ, రాజా దూరస్తులు కాకుండా ఉన్న సాధనాన్ని కలుగు చేస్తున్నాడు కదా అని చెప్పాడు. అయితే ఈ స్పిరిచువల్ డెత్ లేదంటే ఈ యొక్క ఆత్మీయ మరణంలో ఉన్నటువంటి వారిని మరలా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ జీవంలోనికి తీసుకొస్తున్నాడు. అందుకే ఒక సాధనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సాధన ఎవరో తెలుసా? మన రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఎటువంటి సాధనాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడంటే గనక యెషయా గ్రంథం 49:6 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 49:6 నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో
తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్పమైన విషయము. భూదిగంతముల వరకు నేను కలుగుజే రక్షణకు సాధనమొకటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. దేని స్తోత్రం కలిగాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా నియమించబడ్డాడంటే గనక ఆయన రక్షణకు సాధనమొకటకై అన్నాడు. రక్షణకు ఒక సాధనం. మళ్ళీ ఏం చేస్తాడు, ఈ పాపలు ఉన్నటువంటి వారిని అందుకన్నాడు, నేను పాపులను నీతిమంతులను వెతక రాలేదు, పాపుల కొరకే వచ్చాడు అన్నాడు. పాపులను రక్షించడం కొరకే వచ్చాడు అన్నాడు. ఆయన రక్షణ సాధనమై ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే అయ్యా నేను పాపములో చనిపోయాను, లేదా నా యొక్క స్థితి పాపములు ఉన్నది భావిస్తున్నారో, యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ఒక సాధనంగా వచ్చి తండ్రికి ఏం చేస్తున్నాడు, దగ్గర చేస్తున్నాడు. ఈ యొక్క తెకోవ ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్త్రీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారికి లేదా సంఘానికి సాదృశ్యంగా ఉంది. అనేక మందిని చేర్చినప్పుడు తండ్రి దగ్గరికి ఏమవుతుంది తెలుసా, రక్షణ ద్వారా చేర్చడం జరుగుతుంది. ఈ యావాబు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఏం చేస్తున్నాడు, ఆయన పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు. మన యొక్క ఎవరైతే పాపముతున్నారో వారిని హృదయంలో ఒప్పింపజేసి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి తండ్రి దగ్గరికి చేరుస్తూ ఉన్నారని మీకు జ్ఞాపం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి యేసయ్య ఎవరంట, సాధనమే అన్నాడు. అందుకే కదా ఆయన సాధనములను కల్పించుచున్నాడు. ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన కొరకు యేసయ్య అనేటువంటి సాధనాన్ని దేవుడే కలిగి చేశాడు. అలాగే చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10:29 చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. సరిపోదు. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అన్నాడు. ఆయన ఏంటంట, ఆయన ఒక సాధనముగా ఉన్నాడు. ఆయన యొక్క రక్తం ఏంటంట, సాధనమైనటువంటి నిబంధన రక్తం. ఈ రక్తం ఏం చేస్తుందంటే కనుక మనకు దూరస్థులమైనటువంటి మనలను చూడండి. వాక్యం ఏమి సెలవిస్తుందంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 అయినను మునుపు దూరస్థులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారన్నాడు. అంటే ఏంటంట, మనం దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను ఈ రక్షణ సాధనము లేదా సాధనమైనటువంటి రక్తము మనలను దేవునికి ఏం చేస్తుంది, దగ్గర చేస్తూ ఉంది. ఆయన సమీపస్తులను చేస్తూ ఉంది. అలాగే 17 అంటాడు చూడండి, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించును అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేని యొక్క ప్రేమ అంటే తెలుసా, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవటం ఆయనకి అది. అమ్మ, నీకు బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలో ఏ కొడుకైనా పాడవటం మీకు ఇష్టమేనా? చెప్పండి హృదయపూర్వకంగా. పాడవటం ఇష్టం కాదు. మీరెంత నోటుకొచ్చినట్లు మీరు తిట్టినా కానీ వాడు బాగుపడాలని తిడతారా, చెడిపోవాలని తిడతారా? వాడు బ్రతకాలని తిడతారా, లేదా చనిపోవాలని తిడతారా? ఖచ్చితంగా బాగుపడాలని తిడతారు. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, ఎవ్వడు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. హెస్కేల్ గ్రంథంలో అంటాడు, దుష్టుడు తనకి దుష్టత్వాన్ని బట్టి మరణొందుట నాకు ఇష్టం లేదన్నాడు. ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసుక్రీస్తు అనేటువంటి సాధనాన్ని ఆయన కలిగి చేశాడు. యేసుక్రీస్తు రక్తం అనేటువంటి సాధనాన్ని మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఒక వాక్యము అది కూడా మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము. అది మన పూర్వస్థితి ఏంటంట, దేవునికి దూరంగా బ్రతకం. కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన దగ్గరగా బ్రతకడానికి. దగ్గరికి ఎవరు బ్రతుకుతారో చెప్పమంటారా? ఎవరు బ్రతకగలుగుతారో చెప్పమంటారా? చూడండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో తండ్రి అన్నాడు చిన్న కొడుకు, ఒరేయ్ వెళ్ళి నా యొక్క బైబిల్ తీసిరారా, కబోర్డ్లో ఉంది అన్నాడు. ఈ కొడుకు విన్నాడు కానీ తీసిరాలేదు. తర్వాత ఒక 5 నిమిషాలకి సరే ఈ సంగతి ఏంటని మళ్ళీ పెద్ద కొడుకు, ఒరేయ్ నా బైబిల్ తీసిరా, కబోర్డ్లో ఉంది అని అంటే పెద్ద కొడుకు వెళ్ళి వెంటనే బైబిల్ తెచ్చాడు. వీరిద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నారు చెప్పండి?
ఉం? ఎవరు విన్నారు? పెద్దవాడు విన్నాడు, చిన్నవాడు వినలేదు కదా. ఇద్దరు విన్నారా? ఇద్దరు విన్నారు. కానీ ఎవరు చేశారు తండ్రి మాట ప్రకారం? అంటే ఎవరి దగ్గరగా బ్రతుకుతున్నారు? పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడే తండ్రికి దగ్గర. ఎందుకని? మాట విన్నాడు, దాని ప్రకారం చేశాడు కాబట్టి తండ్రికి దగ్గరగా బ్రతుకుతున్నాడు. మనము కేవలం మాట వినేటువంటి వారుగా ఉన్నాం, కానీ దాని ప్రకారం ప్రవర్తించే వారుగా లేము. మనం అనుకుంటున్నాం దేవుని దగ్గరగా బ్రతికేస్తున్నాము, ప్రతిరోజు బైబిల్ చదివేస్తున్నాము, చక్కగా పాటలు పాడేస్తున్నాము, చక్కగా వాక్యాలు వినేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ దేవునికి ఇంకా దూరంగానే బ్రతుకుతున్నాం. మనం ఎందుకు తెలుసా? దాని ప్రకారం మనము పాటించట్లేదు. అది విషయం. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గరగా బ్రతుకుతున్నామా, దూరంగా బ్రతుకుతున్నామా? దూరంగానే బ్రతుకుతాం. దగ్గరగా బ్రతుకుతాం. మన నోట అంటే ఎందుకు బూతు మాటలు వస్తాయి? దగ్గరగా బ్రతికితే మన యొక్క నోట ఎందుకు మన యొక్క మనసులో కక్షలు పెరిగిపోతాయి, అసూయలు పెరిగిపోతాయి. దేవునికి కలిగినటువంటి క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆయనకి ఇలా బ్రతకడం మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని పైకి భక్తి గలవారండి, దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉండకూడదు. దాని శక్తిని ఆశ్రయించాలి మనం మనకి భక్తి జీవితంలో. భక్తి అంటే ఏంటి చెప్తారు ఒకసారి అమ్మా? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేయటము, పాటలు పాడటము, ఇంకా ప్రసంగాలు వినటము, చర్చికి రావటం, ఇదైనా భక్తి. ఇది కూడా భక్తిలో ఒక భాగమే, కానీ ఇది అసలైన భక్తి కాదు. అసలైనటువంటి భక్తి ఏంటి? యాకోబు రాసిన పత్రిక చేయండి ఒకసారి. పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా అది దిక్కులేనటువంటి పిల్లలను ఆదరించటం, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం, యెహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టే అన్నాడు అక్కడ కదా. కాబట్టి భక్తి అంటే అది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా బ్రతకడమే భక్తి. మరి ఉపవాసం అంటే భోజనం మానేటలు ఉపవాసమా? అది కాదు, అది కాదు. భోజనాలు మానేయటం కాదు. మనం ఏంటంటే ఒక ఆచారమైన భక్తులకు వెళ్ళిపోతున్నాం, కానీ క్రియారూపకమైన భక్తి మనలో లేదు. దేవుడు క్రియారూపకమైన భక్తి కావాలనుకుంటున్నాడు. అందుకనే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనం బ్రతకడమే భక్తి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాము అనేటువంటి ఆలోచన మనకుంది, కానీ మనలో ఏమాత్రం కూడా వాక్యం నిలుచుండలేదని మీకు జ్ఞాపం చేస్తున్నాను. చూడండి ప్రియ దేవుని, నేను ముగించేస్తా ఉన్నాను ఒక 2-3 నిమిషాల్లో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఏమైంది? స్వస్థపడింది కదా. ఆయన్ని ఎంతమంది ముట్టుకుని ఉంటారు చెప్పండి ఒకసారి. ఆఖరి శిష్యులు అడిగారు, యేసయ్య ఏంటయ్యా నువ్వు, కొన్ని వేల మంది నీ మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టుకున్నారా, నువ్వు అంటావేంటి అన్నారు. కాదు, నాలోంచి ప్రభావం పోయింది అన్నాడు. అంటే వాళ్ళు ముట్టుకునే వాళ్ళందరూ కూడా ఎలా ముట్టుకుంటున్నారు? ఒకసారి ముట్టుకుంటే బాగుండు, ఒకసారి సెల్ఫీ తీసుకుంటే బాగుండు, ఇదే. కానీ ఆవిడ అలా ముట్టుకోలేదు. నేను ముట్టుకుంటే విశ్వాసంతో నా యొక్క బలహీనతలన్నీ కూడా పోతాయనేటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఆమె ఏం చేసింది? యేసయ్యను ముట్టుకుంది. చూడండి, మనం ఆచారం అనేటువంటి భక్తులు మనం చేయకూడదు. పూర్తి విశ్వాసంతో దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించేటువంటి వారుగా ఉండాలని మీకు జ్ఞాపం. ఈ సాధన మనందరినీ కూడా ఏం చేస్తుందంటే కనుక పవిత్రపరిచి దేవుని దగ్గరగా చేస్తుంది. మరి ఒకసారి మనం పరీక్షించుకుందామా? దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా బ్రతుకుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా దయచేసి కళ్ళు తెరిచి ఉండొద్దు. దయచేసి ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నామకార్థం భక్తి మనం చేస్తున్నామా? లేదంటే కనుక క్రియారూపకమైన భక్తి మనం చేస్తున్నామా? ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం, కనిపెడదాం. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను, కానీ నీకు దూరంగా బ్రతుకుతున్నాను, నామకార్థంగా బ్రతుకుతున్నాను. కేవలం నీ మాట విని నాయనా, వినివారిని దాన్ని హృదయంలో గ్రహించలేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నాను. కానీ వాక్యానుసారమైనటువంటి భక్తి
అది గొప్ప లాభదాయకమని నీకు వాక్యం సెలవిస్తుందయ్యా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిధుర ఎరుగకయుండెను. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిధుర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను కనవా, నీ తండ్రికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిధుర ఎరుగకయుండెను. అవును ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దూరస్థులమైపోయావని ఆయన ఎదురు చూస్తామన్నాడు. చేతులు చాచుకుని ఆయన దగ్గరికి వస్తావని నీ కొరకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా దూరంగానే బ్రతుకుతున్నావు. ఒక్కసారి యేసయ్యా, నేను నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నానయ్యా, నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నానయ్యా, నీకు దగ్గరగా జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, సిలువలో ఆ యొక్క బలియాగం అయ్యావయ్యా అని ఒప్పుకున్నట్లయితే కనుక ఆయన మరలా స్పిరిచువల్ లైఫ్ నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, ఫిజికల్ లైఫ్ నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, ఎటర్నల్ లివింగ్ లైఫ్ నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన అంగీకరించినట్లయితే దేవుని పట్ల ఇంకా నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. మహాగణుడు, మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోక తండ్రి, ప్రభా, దూరస్తులు కాకుండాటకు ప్రభా నీవే సాధనముగా ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించి నాయన పరలోక రాజ్యాన్ని వారసులుగా చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది నాయన జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృదులేక స్థితిలో బ్రతుకుతున్నారేమో, వారితో మీరు మాట్లాడండి. యథార్థమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, పరిశుద్ధతతో కూడినటువంటి భక్తిని బిడ్డలు చేయడానికి సహాయం దయచేయండి. మందనిక మధ్యాహ్న కాల సమయం చెప్పుకుంటూ ఈ సమయం నుండి ఇక దైవ సేవకులను సంఘమును దీవించి ఆశ్రయించమని యేసయ్య శ్రేష్టమైన ఆల్రెడీ వేడుకుని ప్రార్థన చేస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్.